హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకి ఈరోజు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక చూస్తే వివరాలు తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్, ఇన్స్ట్రక్షన్స్, రిజిస్టరు, ఆల్ అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ 17/2/2025 10 days అవుతుంది. ఓకేనా. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 18/3 ఇచ్చారు. ఇంకా 18 days టైం అయితే ఉంది. సో ముందుగా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో వేకెన్సీస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో వీటికి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్కి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్, అంటే ఇంజనీరింగ్ కానీ అందులో ఫైర్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కానీ, ఆటోమొబైల్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదండి. ఓకేనా. ఇక్కడ పోస్ట్ మీకు ఇచ్చారు ఎన్ని ఉన్నాయి అనేది. ఓకేనా. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ 13 ఉన్నాయి, హ్యూమన్ రిసోర్స్ 66 ఉన్నాయి. ఓకే. సో హ్యూమన్ రిసోర్స్ ఇక్కడ ఏంది, గ్రాడ్యుయేట్ అండ్ ఎంబీఏ, అంటే డిగ్రీతో పాటు ఎంబీఏ ఉండాలి, లేదంటే హెచ్ఆర్ఎం కానీ, హెచ్ఆర్డి కానీ, లేబర్ రిఫర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నో ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్ అన్నారు. ఓకేనా. ఇది అఫీషియల్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ కావాలండి. ఓకేనా. ఇక దీనికి సంబంధించి చూసినట్లయితే మ్యాక్సిమం ఏజ్ 27 years అన్నారు, 18/3/2025కి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, బీసీ వాళ్ళకు 3 years, అప్పర్ ఏజ్ లిమిట్ పిహెచ్ వాళ్ళకి 10 years నుంచి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇంకా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వివరాలు, అప్లై చేయడం. ఓకేనా. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫు, తర్వాత సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అండ్ మోడ్ ఆఫ్ రెమిటెన్స్, అప్లికేషన్ ఫీస్ 1000 రూపాయలు అయితే ఉంది. ఓకేనా. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఎలాంటి ఫీ అయితే లేదు, వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. మిగతా వాళ్ళ 1000 రూపీస్ ఫీ అయితే ఉంది. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. ఇక దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఏముంది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడొచ్చు. ఇన్స్ట్రక్షన్స్లో లాస్ట్ డేట్ ఇచ్చారు, మళ్ళీ అప్లై చేసేటప్పుడు ఏమేమి అవసరం ఉంటే ఇచ్చారు. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, స్టెప్ 1 ఎలా చేసుకోవాలి, యూజర్ ఐడి, రిజిస్ట్రేషన్ సైన్ అప్ ఎలా చేయాలి, ఫిల్లింగ్ ఏ విధంగా చేయాలి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఫోటో సిగ్నేచరు, అదేవిధంగా ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ మనకు రిజిస్టర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పోస్ట్ సెలెక్షన్ చేసుకుంటే పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ అప్లికెంట్ ఫుల్ నేము, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వస్తుంది. అవి ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై అంటే వెరిఫై అయిపోతుంది. మీరు ఒకేసారి మొత్తం అప్లై చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మరలా ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి వస్తుంది. అవి రెండు ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే క్లిక్ చేసినట్లయితే సో మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి ఫర్గాట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తుందండి. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్లయితే యూజర్ ఐడి, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.